ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది తాత? పట్టించుకోను, ఏ గవర్నమెంట్ అన్నా వచ్చుకొని ఆ రోజు పోయినామా మన బుద్ధి పుట్టినోరు మనం ఒకటి వేస్తాం వచ్చేస్తాం అంతే. మాకేం మాకేం తెలుస్తాయి ఇవన్నీ. అంటే మీరు కూడా అభిప్రాయం, మీకు కూడా ఓట్లు అభిప్రాయం కాదు, ఎవరు వచ్చినా మా అసలు తప్పేది మన బాధలు తప్పవు. నువ్వు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అది దానివల్ల ఆ రోజు మన బుద్ధి పుట్టినోరు ఓటేస్తాం వచ్చేస్తాం అంతేగాని పార్టీ తరఫున అవి ఇవి చెప్పుకునేది మాకు అలవాటు లేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. ఎందుకని సార్? అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే జరుగుతుంది. ఇప్పుడు కనీసం మన అభిప్రాయాలు చెప్పేదానికి కూడా భయపడుతూ ఉంటారు. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, కనీసం చెప్పటానికి కూడా భయపడుతూ ఉన్నారంటే ఇంకా అదే మెయిన్. స్వేచ్ఛ అనేది ఉండాలి కదా ప్రజాస్వామ్యంలో. ఆ విధంగా భయపడుతూ ఉన్నారంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉండేదని తెలిసిపోతా ఉంది. ఇంకేముంది అక్క? నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అక్క? టీడీపీ వస్తే బాగుంటుంది. అది ఎందుకు అంటే హైదరాబాద్ చూస్తేనే చంద్రబాబు అని తెలుస్తుంది కదా, కాబట్టి టీడీపీ వస్తే అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం పూర్తవుతుంది, ప్రజలకు కూడా బాగుంటుంది. మారాలి, ఖచ్చితంగా మారాలి. ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ అప్పులు బాగా ఉంది. ఇది వచ్చిందంటే టీడీపీ వచ్చిందంటే అభివృద్ధి ఉంటుంది, ఇవి సరుకులు పెరుగుండేది తగ్గడం కానీ అన్నీ బాగుంటాయి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? చెప్పేది సార్, టీడీపీ గవర్నమెంట్ మాకు రావు. ఎందువల్ల అదే చెప్పినట్టు రాజధాని 3 రాజధాని చెప్పి ఇలా అన్నాడు. అమరావతి రాజధాని కావాలా? 3 రాజధాని ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఏదే రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అప్పులు అయిపోయినాయి, చెప్పినట్టు నెరవేర్చలేదు. అందుకే గవర్నమెంట్ మారితే బాగుంటుంది. 5 ఏళ్ళకి ఒకసారి ఏ గవర్నమెంట్ అయినా మారాలి. మారితే అందరికీ భయం ఉంటుంది, బాగా పనిచేస్తారు గవర్నమెంట్. మీకు పింఛన్ అన్నీ వస్తున్నాయి కదా, వస్తున్నది. అయినా మారాలంటున్నారా? పెన్షన్ చంద్రబాబు నాయుడు పెట్టినాడు, ఈయన పెట్టలేదు మాకు. ఆయన పెట్టిన దగ్గర ఈయన పెట్టినాడు, ఈయన కొత్తగా మాకేం మార్చలేదు కదా. అందుకే దానికి ఏముండదు. ఈయన కొంచెం చేసినాడు, అభివృద్ధి పనులు చేసినాడు, కానీ రాజధానిని గబ్బు చేసినాడు. ఇది దాంతో రాజధాని పండాలంటే మరి గవర్నమెంట్ తెలుగుదేశం రావాలి. ఏది వచ్చినా ఏం చేస్తారో ఏం చేయరు. ఏది వచ్చినా కానీ మా కష్టాలేం మాకు తప్పవు. వాళ్ళేమో ఎవరు వచ్చిన వాళ్ళు లక్షణంగా ఉంటారు, అంతవరకే కానీ మా పద్ధతులు మా బతుకులు మాకు తప్పవు. ఎవరు వస్తే ఏముండదు మాకు. 10,000 ఆటో వాళ్ళకి ఇచ్చినాడు ఆయన. 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఇచ్చినాడు, కాదని చెప్పలా. ఆయన మంచి పనులే చేసినాడు, కాదని చెప్పిన కార్యక్రమాలన్నీ పథకాలన్నీ ఆయన నిర్వహించినాడు ఈ 5 ఏళ్ళు, కాదని చెప్పలా. ఏదో ఆయన సహాయం చేసినాడు. ఇంక నెక్స్ట్ ఎవరు వస్తారో ఏమో, వాళ్ళు ఏం చేస్తారో మనకు. రాష్ట్రం అభివృద్ధి చెందేది ఏముండదు, అప్పుల పాలైపోతుందండి రాష్ట్రం. ఎవరు వచ్చినా అప్పుల పాలై కుప్పలు పెట్టేది, ఎవరు ఏం చేయలేరు. అప్పు చేసి ఇవ్వాల్సిందే కానీ ఎవరు ఏ గవర్నమెంట్కి లాసే కానీ ఆదాయం అంటూ తక్కువ మన ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ అనేది కాదండి, ఎవరు వచ్చినా కానీ మధ్యతరగతి జీవితం అట్లే ఉంటుంది. వాడు పెరగడు తగ్గడు, మిగతా వాళ్ళు బాగుపడతారు, అంతేగాని మధ్యతరగతి ఎప్పుడు అంతే. యా గవర్నమెంట్ వచ్చినా ఏం చేసేది ఏం లేదు. ఏమంటే ఒకవేళ పథకాలు ఇవ్వచ్చు, దాని ఏమైనా ఖర్చులు ఉంటాయి, దాని ఏమైనా రేట్లు ఉంటాయి. ఎవరు ఇంట్లో నుంచి తెచ్చిపెట్టరు, ప్రజల దగ్గర నుంచి లాగి మనకు పెట్టే వాళ్ళే. ఎవరు వాళ్ళ సొంత సొత్తు డబ్బులు వచ్చేసి మనకు పెట్టరు. ఉండే విషయం యా గవర్నమెంట్ వచ్చినా మామూలే. ఇప్పుడు 20 ఏళ్ళుగా నేను ఇట్లే ఉన్నాను, ఆటో తోలుకుంటే ఆటో తోలుతూనే ఉన్నాను. డెవలప్మెంట్ ఏందో ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏదండి మనం ఎట్లా చెప్పేది, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అనకూడదు. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, నా ఇద్దరు కావాలా మనకు, దాని గురించి మనం చెప్పకూడదు. బొరుగులు బాగున్నాయి, ఎట్ట బొరుగులు వేస్తాం, తినండి. బొరుగులు వేసి ఇస్తాం కూడా, తినండి. పొట్లము వద్దులే, ఎంత ఏందా? ఏమే 20 రూపాయలు 10 రూపాయలు కడతారు. ఇక్కడ ఎవరు ఏమి ఎక్కువగా తీరు, ఏం చేస్తారు? సరిపోతుందా? యారు సరిపోతా ఉండదు, ఖర్చులు సరిపోద్దని టీకును టిఫిన్ సరిపోతా ఉండదు, అంతే అంతే. గవర్నమెంట్ ఇదే కావాలా, మారాలా? ఎవరు మారితే కూడా మనకి ఇస్తే కదా. ఏమి ఇవ్వాలి నీకు? ఏదైనా వ్యాపారం చేసుకునేదన్నమాట, ఏదైనా ఇస్తేనా మనం బాగుపడతా ఉంటే మనం కూడా చూడొచ్చు. దానికి ఎవరు మనం చెప్పేదానికి ఏం తెలియక ఏం చెప్తారు, ఎవరు వచ్చినా వాళ్ళకి వేసేస్తాం, గమనిపోతాం. ఇలాంటి వీడియోలన్నీ చూసిన తర్వాత మీలాంటి చిన్న వాళ్ళకి కూడా ఏదో 10 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది మీరు ఆలోచించ చెప్పాలా, మా వల్ల ఏం కాదు.
మీరు చెప్తేనే వాళ్ళు వినేదే. నేనేం చెప్పేది ఏం లే, మీరు చూస్తే మనం చెప్పలేము సమయం మాదిరిగా వాళ్ళు వీరే వీళ్ళు మనం అనకూడదు అన్నమాట. భయపడిపోండాలి అందరూ. అదే నాకు తెలుసులే. దానికి ఏముండదు, చెప్పకూడదు సార్. నాకు తెలుసు. సరే వాళ్ళు మంచి వీళ్ళు మంచి దానికి ఏమి ఉండదు మనం సరే సరే మాట్లాడేదానికి. అయితే.